చిలుకు ద్వాదశి రోజు విష్ణు సంబంధమైన ఆలయంలో సమ్మార్జన చేయండి. అక్కడ చీపురుతో చిమ్మి చక్కగా ముగ్గులు వేయండి. కొన్ని వేల రెట్లు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అసలు కార్తీక మాసంలో ఎవరైనా దేవాలయంలో సేవలు చేస్తే జన్మ జన్మల పాటు రాజవైభవం కలుగుతుందని కూడా పురాణాల్లో చెప్పారు. అలాగే కార్తీక మాసంలో అందరూ దీపాలు వెలిగిస్తారు. ఈ చిలుకు ద్వాదశి రోజు ఏదైనా దీపం కొండెక్కితే ఆ కొండెక్కిన దీపాన్ని వెలిగించండి. కొన్ని వేల రెట్లు, కొన్ని వేల దీపాలు వెలిగించినటువంటి ఫలితం కలుగుతుంది. చిలుకు ద్వాదశి అందరూ కూడా కొండెక్కితే ఏదైనా దీపం ఎక్కడైనా దేవాలయంలో ఆ కొండెక్కిన దీపాన్ని వెలిగించండి. అలాగే చలిమిడి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి తయారు చేసినటువంటి పిండి దీపాలు, చలిమిడి దీపాలు ఈ చిలుకు ద్వాదశి రోజు వెలిగించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే జాతక దోషాలన్నీ పోవాలంటే ఈ చిలుకు ద్వాదశి రోజు సూర్యాస్తమయ సమయంలో మినుములు కానీ మినప్పప్పు కానీ దేవాలయంలో అర్చకులకు దానం ఇవ్వండి. ఈ దానం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది.